Hello Hyderabad, Varahi Silver Jewelry is opening its second store at Vanasilipuram. ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ వివాదంలో మరొక కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో వీడియోలు ఆరోపణలతో హాట్ టాపిక్గా మారిన ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్కు చేరింది. ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనపైన దాడి చేసిందంటూ మాధురి రాథోడ్ వెమ్లవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనపైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదులో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను బూతులు తిడుతూ అకారణంగా దాడి చేసిందని ఆరోపించింది. తనపై దాడి చేయడమే కాకుండా తన వీడియోలను చిత్రీకరించారని, తన ఐఫోన్ను కూడా తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తనపై పలువురు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. మాధురి రాథోడ్ ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ వివాదము ఇక్కడి వరకు రావడానికి అసలు కారణం ఇటీవల జరిగిన ఓ ఘటన. ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ లాడ్జిలో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి వెళ్ళినట్టుగా సమాచారం. అక్కడ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారనే ప్రచారం జరిగింది. ఆ సమయంలో శరణ్య మాధురి మధ్య వాగ్వాదం జరిగిందని, దాడి కూడా జరిగిందని కూడా చెబుతున్నారు. సో ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్గా మారింది. అయితే ఆ తర్వాత తాము కాంప్రమైజ్ అయ్యామని, ఇకపై ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని శరణ్య ఒక ప్రకటనలో తెలిపింది. ఇక వివాదం సద్దుమణిగిందని అందరూ భావిస్తున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాధురి రాథోడ్ చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు దాడి ఎలా జరిగింది, ఎవరిపై దాడి చేశారు, ఐఫోన్ తీసుకున్నారన్న ఆరోపణలో నిజమెంత, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారెవరు అనే అంశాలపైన పోలీసులు విచారణ చేపట్టవలసి ఉంది. మరోవైపు ఈ కేసులో ఈశ్వర్ సాయి, ఆయన భార్య శరణ్య స్పందన ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తిగా మారింది. మొత్తంగా సోషల్ మీడియాలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు అధికారికంగా పోలీస్ కేసుగా మారడంతో తదుపరి పరిణామాలపైన ఉత్కంఠ నెలకొంది.